రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా యోగ్యతతో కూడిన మంత్రము. ఇది చాలా అరుదుగా ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది శక్తి గణపతి మంత్రము. ఈ శక్తి గణపతి మంత్రాన్ని చాలా బీజాక్షరాలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఈ బీజాక్షరాలతో పాటు మీరు గురస్థానంలో చేసుకునే విధానంగా నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరైనా చేయవలసిన మంత్రం ఇది. చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, హోమ విధానంతో పాటు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి మన అనుకున్న పనులు జరగడానికి ఈ శక్తి గణపతి మనకు ఎలా తోడు ఉంటుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మీరు 3 లక్షల సాధన చేయాలి. 3 లక్షల సాధనకు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రము. 41 రోజు సాధన, 41 రోజు చాలా నిష్టగా ఉండాలి. చాలా పవిత్రంగా మనసు చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్తాను. అలాగే హోమ విధానంతో పాటు ఈ మంత్రసిద్ధి పొందిన సాధకుడు ప్రతిరోజు చెరుకు ముక్కలతో 108 సార్లు హోమం చేసినట్లయితే వాళ్ళకి సుఖ సంపదలు కలుగుతాయి. అలాగే కొబ్బరి అరటి పండ్లతో హోమం చేస్తే వశీకరణ సిద్ధి కలుగుతుంది. కొబ్బరి అరటి పండ్లతో మీరు హోమం చేస్తే వశీకరణ సిద్ధి కలుగుతుంది. అలాగే అటుకులు పంచదారతో హోమం చేస్తే అధికారులు వశమవుతారు. అలాగే ఆవు నెయ్యితో హోమం చేస్తే పాడి పంటల వృద్ధి జరుగుతుంది. అంటే ఈ శక్తి గణపతి విధి విధానంగా ఈ హోమ విధానాలు ఉన్నాయి. అలాగే ఇది నిత్యం మీరు ఎలా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ శక్తి గణపతి మూలమంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు కన్నా ఎక్కువ చేస్తే మంచిది. 1008 సార్లు మీకు తోచినంత, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ శక్తి గణపతి మూలమంత్రమే చాలా శ్రేష్ఠకరమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చే ప్రతి మంత్రాలలో ప్రతిరోజు విశేషమైన మంత్రమే నేను ఇవ్వడము, ఏదో చెప్పడానికి కాకుండా ప్రతి విశేషమైన మంత్రమే చాలా సాధకులు చేయవలసిన మంత్రాలు నేను ఇవ్వడం జరుగుతుంది. మూల మంత్రాలు ప్రత్యేకంగా విధి విధానంతో పాటు ఉంటుంది. అలాగే ఈ మంత్రాన్ని ఎలా సాధన చేసిన తర్వాత కూడా మనకు సాధన సిద్ధి కలిగింది లేదా అనేది నేను ఎలా చెప్తాను. ఈ మంత్ర సాధన సిద్ధి కలిగేటప్పుడే మీకు వశీకరణ శక్తి కలుగుతుంది. అంటే విశుద్ధ చక్రం అనేది అంటే మీరు ఏదన్నా అంటే అది జరుగుతుంది, అంటే మీరు పాజిటివ్గా ఒక పని అవుతుంది అంటే అయిపోయింది, మీ సిద్ధి కలిగినట్టే. అలాగే ఒక కార్యక్రమానికి వెళ్తుంటే అది విజయవంతంగా మీకు జరిగింది అంటే మీకు మంత్ర సాధన సిద్ధి కలిగిందని అర్థం చేసుకోండి. అలాగే ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో నేను ఇచ్చే మూల మంత్రాలు కానీ ఏ మంత్ర సాధన పనులు చేస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కానీ తగ్గించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బీజాక్షరాలన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అతిగా మాట్లాడకుండా మీకు అవసరం వచ్చిన వరకు మాట్లాడండి. అలాగే మీరు ఇది మాత్రము ఉదయమో సాయంత్రం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కానీ నిత్య మూల మంత్రాలు ఏదున్నా తాంత్రిక పరంగా పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 10 నుంచి 11 మధ్యలో చేస్తే మీకు అది శ్రేయస్కరం. కానీ మీకు వీలు కాకపోతే బ్రహ్మముహూర్తంలో లేక ప్రదోషకాలం 2 సార్లు చేసుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ రాత్రి సమయం నిషిద్ధ సమయంలో చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు, శక్తి గణపతి అనుగ్రహం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. హ్రీం ఘం హ్రీం మహాగణపతే స్వహ. హ్రీం ఘం హ్రీం మహాగణపతే స్వహ. హ్రీం ఘం హ్రీం మహాగణపతే స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. అలాగే 41 రోజు సాధనలో 3 లక్షల జపాన్ని పూర్తి చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మీరు హోమ విధానాన్ని నేను చెప్పాను, మీరు అలా చేసుకుంటే మీకు అన్ని విధాలుగా విజయం కలుగుతుంది. ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా సందేహాలను అడగాలని కామెంట్ బాక్స్లో పెట్టండి, దానికి నేను సమాధానం ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు.